హాయ్ అండి అందరికీ. రేపటి సైకాలజీ టెస్ట్‌లో ఎస్‌జిటి ఎగ్జామ్‌లో రాబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి నూతన అంశం ఏంటంటే ఇదనమాట. గిజుబాయి నీల్ సమ్మర్హిల్ పాఠశాల గురించి, టోటోచాన్ టోమో పాఠశాల గురించి, మకరెంకో యొక్క బోధన విధానం, జాన్ హాల్ట్ బోధన విధానం, అలాగే పాలో ఫియరీ, అలాగే జీన్ పియాజే గురించి, బ్రూనర్, వైగోట్స్కే ఈ 9 మెంబర్స్‌లోని జీన్ పియాజే, బ్రూనర్, వైగాట్స్కి మనకి కొంచెం ఓల్డ్ వాళ్ళే. ఈ 6 మెంబర్స్ గురించి ఒకసారి చూసుకుంటే మీకు ఈజీ అయిపోద్ది అనమాట. వీటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి చివరి వరకు చూడండి. ఇక్కడ గిజుబాయి అనేది పాఠశాల ఉపాధ్యాయుల యొక్క లక్షణాలు, ఉపాధ్యాయుల యొక్క బోధనకు విలువైన సూచనలు. చూడండి, ఉపాధ్యాయుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఉపాధ్యాయుల బోధనకు విలువైన సూచనలు కూడా ఇవ్వడం జరిగింది గిజుబాయి తత్వం గురించి. నీల్ సమ్మర్హిల్ పాఠశాలకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుపై ఆంక్షలు విధించకూడదు, వాళ్ళ సృజనాత్మక శక్తి కలిగి సహజ లక్షణాలను, ప్రతిభను విలువ ఇవ్వాలని తెలియజేస్తుంది అన్నమాట. అర్థమైందండి ఇది. అలాగే టోటోచాన్ టోమో పాఠశాల అనేది హింస లేని పిల్లలకు హింస లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చే సహజమైన పాఠశాల టోటోచాన్ టోమో పాఠశాల అనమాట. మకరెంకో అనేది పాఠశాల విద్యలో ప్రజాస్వామ్య భావనలు ఉండాలి అని తెలియజేసింది మకరెంకో విద్యా విధానం. జాన్ హాల్ట్ వచ్చేసరికి పాఠశాల విద్య లేకపోయినా మనం ఎదగగలము అని తెలియజేసిన వారు జాన్ హాల్ట్. మరి ఫాలోపియరీ వచ్చేసరికి విమర్శనాత్మక బోధన ఉండాలి. ప్రతి దాన్ని విద్యార్థి ప్రశ్నించాలి, ప్రతి ఒక్కటి హేతువాదంగా ఆలోచించాలి, తార్కికంగా ఆలోచించాలి, విమర్శనాత్మకంగా ఆలోచించాలి. ప్రతి దాన్ని విద్యార్థి కొంచెం రివర్స్లీగా ఆలోచించాలి, ఎందుకు కాకూడదు అని ప్రశ్నించే విధంగా ఉండాలంటాడు ఫాలోపియరీ బోధనా విధానం. మరి జీన్ పియాజే గురించి మనకు తెలిసిందే. ఇవి ఒకసారి ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గిజుబాయి యొక్క పూర్తి పేరు ఏమిటి? గిజుబాయి యొక్క పూర్తి పేరు గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. నెక్స్ట్ వన్ గిజుబాయి తత్వంలోని కేంద్ర బిందువు ఎవరు? గిజుబాయి విద్యాతత్వంలో కేంద్ర బిందువు శిశువు. ఉపాధ్యాయుడికి కేవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బ్రతికేసే విధంగా కాకుండా ఆదర్శమూర్తిగా ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో, ధైర్యంతో ఒక ఆశ కోసం జీవించే భావి ఉపాధ్యాయుల నిర్మాణం ఈయన కళ. ఎవరి కళ? ఉపాధ్యాయుల్ని మంచిగా నిర్మించాలి, ఉపాధ్యాయుడే మంచిగా ఉండాలి, ఉపాధ్యాయుడు మంచి ఆదర్శమూర్తిగా మంచి తత్వాన్ని కలిగి ఉండాలని చెప్పిన వారు గిజుబాయి. ఉపాధ్యాయుల గురించి ప్రాముఖ్యత ఇచ్చిన వారు గిజుబాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రసిద్ధి పొందినటువంటి పగటి కళ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? పగటి కళ అనే పుస్తక రచయిత గిజుబాయి. ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క స్వంత ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం కల్పిస్తూ స్వావలంబన దిశగా కృషి చేస్తూ విశాల దృక్పథం కలిగి ఉండాలని, ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చే తల్లిదండ్రులకు కూడా అనేక సూచనలు ఇచ్చేటటువంటి రచనలు చేసిన వారు ఎవరు అంటే గిజుబాయి. చూడండి, ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చేవి, తల్లిదండ్రులకు కూడా సూచనలు ఇచ్చేటటువంటివి గిజుబాయి తత్వంలో ఉంటాయి. గిజుబాయి పుస్తకం ప్రాథమిక విద్యా బోధనలో సూచించేటటువంటి బోధనా పద్ధతి ఏంటి? గిజుబాయి పుస్తకం ప్రాథమిక విద్యా బోధనలో సూచించే బోధనా పద్ధతి అంటే పైవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీయ పద్ధతి, సమీకృత అంశిక పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణాత్మక పద్ధతి, పైవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. మాంటిసోరీ పద్ధతి 1 and 2 అనేటటువంటిది ఎవరి రచన? మాంటిసోరీ పద్ధతి 1 and 2 అనేది గిజుబాయి యొక్క రచన. పిల్లలు తమకన్నా ఎత్తుకు ఎదగాలని, వారి యొక్క బంగారు భవిష్యత్తు వారు సొంతం కావాలని, తల్లిదండ్రులు తమ యొక్క ఆదుర్దాలను, లోపాలను తమకు తెలియకుండానే స్వచ్ఛమైన పిల్లలకు అంటువ్యాధి మాదిరిగా సంక్రమింపజేస్తున్నారు. చూడండి, తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు ఎలా ఉండాలని అనుకుంటారో ఆ ఆలోచనలన్నీ పిల్లలపైన బలవంతంగా రుద్దేస్తుంటారనమాట. మరి ఇలా రుద్దేస్తున్నారని చెప్పేసి ఈ మాటలు ఎవరు అన్నారు అంటే నీల్ సమ్మర్హిల్. అంటే సమ్మర్హిల్ అనేది ఒక స్వేచ్ఛాయుత పాఠశాల.
సమ్మర్ హిల్పై ముందు మాటను రచించిన వారు ఎవరు అంటే ప్రొఫెసర్ శాంతా సిన్హా. 1921లో ఇంగ్లాండ్లోని సపోక్కు నందు ప్రారంభమైన తర్వాత లీస్టన్కు మార్చబడి 40 ఏళ్ళు నడపబడుతున్నటువంటి చిన్న బడి ఏది అంటే నీల్ సమ్మర్ హిల్ పాఠశాల. ఫస్ట్ ఇంగ్లాండ్లో ప్రారంభమైంది, తర్వాత లీస్టన్కు మార్చారు. పిల్లల యొక్క వయస్సు బట్టి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్ళడం ఈ పాఠశాలలో ఉంటుంది. మరి ఈ పాఠశాల ఎక్కడి వరకు 6వ ఫారం వరకే మాత్రమే ఉంటుందన్నమాట. పిల్లల యొక్క వయస్సును బట్టి కాకుండా వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్ళడం ఈ పాఠశాలలో ఉంటుంది. ఎక్కడ అంటే నీల్ సమ్మర్ హిల్ పాఠశాల. పిల్లలకు స్వేచ్ఛనిస్తే తమకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకుంటారు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళు తమకు ఏది కావాలని వాళ్ళు తెలుసుకున్నారంటే ఆటోమేటిక్గా వాళ్ళే చాలా త్వరగా నేర్చుకుంటారని తన అనుభవం ద్వారా తెలియజేసిన వారు ఎవరంటే నీల్ సమ్మర్ హిల్. బడి అసెంబ్లీలో ఉపాధ్యాయులతో సమానంగా విద్యార్థులకు కూడా ఓటు హక్కు ఉండి ఏ నిర్ణయమైన అసెంబ్లీలో ఆమోదిస్తూ స్వయం పాలన ఉండేటటువంటి పాఠశాల ఏది అంటే నీల్ సమ్మర్ హిల్ పాఠశాల. నెక్స్ట్ వన్, నేర్చుకోవడం అవసరం లేదని నేను చెప్పడం లేదు. నేర్చుకోవడం ముఖ్యమైనదే, కానీ అందరికీ కాదు. సృజనాత్మక శక్తి కలిగిన వారు తమ సహజ లక్షణాలను ప్రతిభను అనుసరించి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. సో తమకు కావలసిందేమిటో స్వయంగా నేర్చుకుంటారు. తరగతి గదిలో నేర్చుకోవలసిందల్లా ఒత్తిడి చేయడం వల్ల ఎంత సృజనాత్మకత అనగారిపోతున్నదో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ మాటలు ఎవరివంటే నీల్ సమ్మర్ హిల్. నిజాయితీకి స్థానం లేని అవాస్తవమైనటువంటి మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమని భావించిన వారు ఎవరంటే నీల్ సమ్మర్ హిల్. ఎవరు భావించారంటే నీల్ సమ్మర్ హిల్. ఓకేనండి. నెక్స్ట్ వన్, టెట్టుకో కొరియానాగ్ని అనేటటువంటి రచయిత ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? టెట్టుకో కొరియానాగ్ని అనే రచయిత జపాన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్, టోటోచాన్ అనగా ఒక బాలిక. టోటోచాన్ అనేది ఒక బాలిక. టోమో అనేది ఒక పాఠశాల. టోటోచాన్ అనేది ఒక బాలిక అయితే టోమో అనేది ఒక ఎలిమెంటరీ పాఠశాల. టోమో అనే ఒక ఎలిమెంటరీ పాఠశాలను స్థాపించిన వారు ఎవరంటే కొబయాషి. నేను పుస్తకంలో కొబయాషి విద్యా బోధనలో అమలుపరిచినటువంటి పద్ధతులను చెప్పడానికి ప్రయత్నించాను. సహజంగా మంచి వాళ్ళై ఉంటారని, చెడు వాతావరణంలో చెడ్డవాళ్ళ సంరక్షణలో వాళ్ళు చెడిపోతారని నమ్మిన వారు ఎవరు అంటే పాఠశాల వాతావరణంలో హింస అనేది ఉండకూడదు అని చెప్పిన వారు ఎవరంటే టోటోచాన్. కొబయాషి తన పాఠశాలల్లో స్వేచ్ఛకు, సమానత్వానికి, సహజత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను టోటోచాన్ పాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూపిన వారు ఎవరు? టెట్టుకో కొరియానాగ్ని. కొబయాషి తన పాఠశాలలో ఈ క్రింది పిల్లలతో స్నేహం చేయడానికి అవకాశం ఇచ్చింది. ఎవరితో అంటే అంగవైకల్యం గల వారితో, ఇతర మతాల పిల్లలతో, విదేశీ భాషల పిల్లలతో, వారందరితో కూడా స్నేహం చేయడానికి అవకాశం ఇచ్చింది. విద్యారంగ బోధనా రంగంలో ప్రజాస్వామ్య భావనలను, సిద్ధాంతాలను ప్రవేశపెట్టడానికి పాటుపడిన వ్యక్తి ఎవరు? చూడండి, ప్రజాస్వామ్య భావనలు, సిద్ధాంతాలను ప్రవేశపెట్టడానికి పాటుపడిన విద్యావేత్త ఎవరు అంటే మకరెంకో యొక్క బోధనా విధానంలో ప్రజాస్వామ్య భావనలు ప్రవేశపెట్టాలని చెప్పారన్నమాట. నెక్స్ట్ వన్, శిశువు తన క్రమ పద్ధతిలో సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ అభివృద్ధి పరుచుకుంటూ శారీరక, మానసిక, సాంఘిక, నైతిక వికాసాలను పొందగలుగుతాడు. ఇలా మూర్తిమత్వం ఒక క్రమరూపాన్ని సంతరించుకుంటుంది అని తెలియజేసిన వారు ఎవరు? మకరెంకో. చూడండి, ఒక క్రమ పద్ధతిలో సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ అభివృద్ధి పరుచుకుంటూ ఈ వికాసాలన్నింటినీ కూడా పొందగలుగుతారు. సామాజిక సంబంధాలు అన్నారు. ఓకేనండి. ఇట్లా సామాజిక సంబంధాల గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి తెలియజేసిన వారు ఎవరంటే మకరెంకో. ఈయన ప్రకారం విద్యా జీవితము ఒకటిగానే కొనసాగాలని చెప్పారు. ఎవరు అంటే మకరెంకో.
మకరెంకో యొక్క విద్యా విధానం ఎలా ఉండాలంటే విద్యా జీవితం ఒకటిగానే కొనసాగాలి అని చెప్పారనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే ఒక విస్పష్ట కార్యాచరణతో విద్యార్థులతోనే జనరల్ అసెంబ్లీని ఏర్పాటు చేసి పిల్లలు తమ వ్యవహారాలను తామే సమర్థవంతంగా నిర్వహించుకునేటటువంటి ఉమ్మడి వేదికగా రూపుదిద్దుకున్న విద్యా కలెక్టివ్ను ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే మకరెంకో. చూడండి, మకరెంకో. నెక్స్ట్ వన్, గృహంలో చదువు చెప్పడం అనేటటువంటి పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచిన వారు ఎవరు? గృహంలో చదువు చెప్పడం అనేది జాన్ హాల్ట్ యొక్క ప్రతిపాదన. అంటే విద్య కోసం ప్రత్యేకించి పాఠశాలకే వెళ్ళి నేర్చుకోనవసరం లేదు అంటారనమాట ఈయన. గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతిని అమలుపరిచిన వారు జాన్ హాల్ట్. అమెరికాలోని మొట్టమొదటి గృహ విద్య న్యూస్ లెటర్ పాఠశాల విద్య లేకుండానే ఎదగడంను ప్రారంభించిన వారు ఎవరు? అమెరికాలో మొట్టమొదటి గృహ విద్య న్యూస్ లెటర్ పాఠశాల విద్య లేకుండానే ఎదగడంను ప్రారంభించిన వారు ఎవరంటే జాన్ హాల్ట్. జాన్ హాల్ట్ రచించినటువంటి పుస్తకం పేరు ఏమిటి అంటే పైవన్నీ కూడా. పిల్లలు నేర్చుకోవడంలో ఎలా విఫలమవుతారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, తక్కువ సాధన పాఠశాల, స్వేచ్ఛ మరియు అనంతరం బాల్యం నుండి పరారి, పైవన్నీ కూడా ఆయన యొక్క రచనలే, పుస్తకాలే. చదువు అంటే బయటికి వెళ్ళడం అనుకుంటారు, ఏదో ఒకటి నేర్చుకోవాలని పిల్లలకు ఇష్టం లేనివన్నీ నేర్పుతారు. చూడండి, చదువు అంటే బడి చోటకి వెళ్ళడం అనుకుంటారు, సో బడిలోనే నేర్చుకోనవసరం లేదు అని అంటాడనమాట ఈ జాన్ హాల్ట్. ఏదో ఒకటి నేర్పాలని పిల్లలకి ఇష్టం లేనివన్నీ నేర్పుతారు, వారు చెప్పినట్లు వినకపోతే అర్థం లేని విషయాలను భయపెట్టి మరీ నేర్పిస్తారు. ఈ విషయం పిల్లలకు నచ్చదు, అందుకని మన ఆటలో కలిసి ఆడడం వీలైనంత త్వరగా మానేస్తారు వాళ్ళు. అంటే మనకు నచ్చినట్లుగా నేర్పించాలనుకునేటటువంటి ఆటలో పిల్లలు పాల్గొనరు అని అంటున్నారనమాట. ఎవరు అంటే జాన్ హాల్ట్. ఒక పసిబిడ్డ సున్నితమైన తన నిస్సహాయత నుండి మానవ శక్తియుక్తులను పొందే క్రమాన్ని పరిశీలించాలని చాలా కాలంగా నా కోరిక. అయితే ప్రతి క్షణం ప్రతిరోజు జరిగే ఆహ్లాదకరమైనటువంటి నాటకాన్ని చూస్తూ గడపాలి అనేది నా వాంఛ. నా ఆనందం, నా జ్ఞానం కోసం నా కృషిని వీలైనంత వరకు అవగాహన చేసుకోవడమే నా జిజ్ఞాస. ఈ మాటలు ఎవరు అంటే జాన్ హాల్ట్ గారివి. పిల్లలు సాధించేటటువంటి ఫలితాలపై కాకుండా నేర్చుకున్న విధానంపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి, అప్పుడే ఫలితాలు వాటంతట అవే వస్తాయని నమ్మినటువంటి ఆచరించిన విద్యావేత్త ఎవరంటే జాన్ హాల్ట్. పాఠశాలల్లో బోధిస్తున్నటువంటి విషయానికి బయట ప్రపంచంతో జరుగుతున్నటువంటి దానికి ఎంత ఎక్కువ సంబంధం ఉంటే అంతే అధికంగా విద్యార్థులు నేర్చుకుంటారని చెప్పిన వారు జాన్ హాల్ట్. అర్థమైందండి? పాఠశాలలోనే నేర్చుకోనవసరం లేదు, సమాజంతో నేర్చుకోవాలి. అంటే ఏదైనా సరే బయట వాతావరణంలో ఏం జరుగుతుంది, బయట ప్రపంచంలో జరుగుతున్న వాటి నుండి నేర్చుకోవడం ఎక్కువ విద్య నేర్చుకుంటారని చెప్తారనమాట. బంధించకూడదు, మనకి టీచర్లకు ఆలోచనలన్నీ కూడా వాళ్ళపైన బలంగా రుద్దీకూడదు అని చెప్తారు. అణగారిన వర్గాల బోధనా శాస్త్రం అనే పుస్తక రచయిత ఎవరు? ఫాలో ఫియరీ. నా పుస్తకాన్ని అణగారిన వర్గాల బోధనా శాస్త్రం తగినంత విమర్శనాత్మకంగా చదవాలని, చూడండి, విమర్శనాత్మకంగా చదవాలి. విమర్శనాత్మక వైఖరి ఎవరిదే? పిల్లలు కూడా విమర్శనాత్మకంగా ఉండాలంటారు. విమర్శనాత్మకంగా చదవాలని కోరుకుంటాను. పొరపాట్లని, అపార్థాలని సవరిస్తూ నివారణలను మరింత పాటుతరం చేస్తూ నేను గమనించిన అంశాలను ఎత్తి చూపిస్తూ ఉండే పాఠకులు నాకు సంతృప్తిని కలిగిస్తారు. ఇది అనిన వారెవరంటే ఫాలో ఫియరీ. విమర్శనాత్మక బోధనకు కట్టుబడి ఉండి ఏ జ్ఞానమైనా ఎవరిచే అందించబడినదైనా తరచి చూడాలని, సద్విమర్శకు గురికాబాడాలని పదే పదే చెప్పినటువంటి ఆధునిక విద్యావేత్త ఎవరు? విమర్శనాత్మక బోధన, ప్రశ్నించే వైఖరి, ఇట్లాంటివన్నీ చెప్పిన వారు ఎవరంటే ఫాలో ఫియరీ. సంజ్ఞానాత్మక వికాస క్రియకు సంబంధించినటువంటి నిర్మాణము, నిర్వహణ, వికాసము గురించి స్పష్టమైన వివరణ ఇచ్చిన వారు జీన్ పియాజే. వ్యక్తి యొక్క వ్యవస్థీకృత ప్రవర్తన నమూనాలకు పియాజే ఏమని పిలిచారంటే స్కీమాటాలు అని పిలిచారు. పియాజే పిల్లలపై గల తన పరిశోధనలను ఈ క్రింది పద్ధతి ద్వారా విశ్లేషించారు. చికిత్సా పద్ధతి ద్వారా విశ్లేషించారు. తన పరిశోధనలను ఏ పద్ధతి ద్వారా విశ్లేషించారంటే చికిత్సా పద్ధతి, దాన్నే వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు.
సంజ్ఞానాత్మకతలో వైయక్తిక భేదాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దశ ప్రారంభం కావడం పూర్తి కావడం జరుగుతుంది. కాబట్టి సామూహిక ఆలోచనలు విధానాలు కాకుండా వ్యక్తిగత లేదా చిన్న సమూహ కృత్యాలకు విధానాలకు ప్రాధాన్యతనివ్వాలి. చూడండి, వ్యక్తిగత అయిన ప్రాధాన్యతనివ్వాలి, చిన్న సమూహ కృత్యాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పిన వారు జీన్ పియాజే. ఆవిష్కరణ అభ్యసనం బోధనా సిద్ధాంతం అనేవి ఈ క్రింది ఎవరికి చెందుతాయి? ఆవిష్కరణ అభ్యసనం బోధనా సిద్ధాంతం అనేవి బ్రూనర్ పేర్కొన్నటువంటి సంజ్ఞానాత్మక వికాసం కానిది ఏమిటి? బ్రూనర్ పేర్కొన్న సంజ్ఞానాత్మక వికాసంలో నాటకీకరణ ఉంటుంది, ప్రతీకాత్మక రీతి ఉంటుంది, సంజ్ఞలు ఉంటాయి. ఈ ప్రచాలకాలు అనేది ఉండదు. బ్రోనర్ సిద్ధాంతంలోని నాటకీకరణ అనేది ఈ క్రింది సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుంది. ఏ సిద్ధాంతానికంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉండేటటువంటి సిద్ధాంతం ఏది? ఇదే అడిగారు ఇప్పుడు బిట్టు 11/12/2025లో అడిగినటువంటి బిట్టు ఇదే. బ్రోనర్ సిద్ధాంతంలోని నాటకీకరణ అనేది ఏ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుంది అంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుంది. ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతాన్ని పోలి ఉండేది ఏది అంటే బ్రూనర్ సిద్ధాంతం. బ్రూనర్ సిద్ధాంతంలోని ప్రతీకాత్మక రీతి అనేది ఏ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుంది? ప్రతీకాత్మక రీతి అనేటటువంటిది గెస్టాల్ట్ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుంది. ఉద్దీపన సిద్ధాంతంలోని సంజ్ఞలు అనేటటువంటివి ఏ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటాయంటే పియాజే సిద్ధాంతానికి దగ్గర పోలికలు ఉంటాయి. సో బ్రూనర్ సిద్ధాంతంలో ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం కనిపిస్తుంది, గెస్టాల్ట్ సిద్ధాంతం కనిపిస్తుంది, పియాజే సిద్ధాంతం కూడా కనిపిస్తుంది అన్నమాట. బ్రూనర్ తన బోధన సిద్ధాంతం ద్వారా తెలియజేసినటువంటి అంశం ఏంటి అంటే పైవన్నీ కూడా నేర్చుకోవడానికి ఉన్ముక్తత, విషయ పరిజ్ఞాన నిర్మితి, అనుక్రమము, పునర్బలనం పైవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. బ్రూనర్ సిద్ధాంతం యొక్క అన్వయంగా చెప్పబడేటటువంటి పద్ధతి ఏమిటి? వనరుల పద్ధతి అయితే కాదు, ఎందుకంటే ఇది ఉపాధ్యాయ కేంద్రీకృతం కదా. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిని ఈయన చెప్పలేదు. ఈయన అన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నవి చెప్పారు. ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి ఇవన్నీ కూడా మరి తెలియజేయడం జరిగిందనమాట. అన్వయం పద్ధతులే ఇవన్నీ కూడా. ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి ఇవన్నీ కూడా బ్రోనర్ బోధనా పద్ధతి యొక్క అన్వయాలకి చెందుతాయి. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. నిర్మాణాత్మక వాదానికి పునాదులు వేసి జ్ఞాన నిర్మాణం గురించి అనేక పరిశోధనలు చేసిన రష్యన్ సిద్ధాంతకర్త వైగోట్స్కీ. సాంఘిక ప్రతిచర్య, అధిక జ్ఞానం గల ఇతర వ్యక్తి, సమీప వికాస మండలం అనేటటువంటి విషయాల గురించి తెలియజేసిన వారు ఎవరు? సాంఘిక ప్రతిచర్య, అధిక జ్ఞానం గల ఇతర వ్యక్తి, సమీపస్థ వికాస మండలం ఈ మూడింటి గురించి తెలియజేసిన వారు వైగోట్స్కీ. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఎవరిది అంటే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం వైగోట్స్కీ. సైకాలజీ ఆఫ్ థాట్ అండ్ లాంగ్వేజ్ ఈ రెండు గ్రంథాలు కూడా ఈయనవే. నెక్స్ట్ మనకి టెట్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి బిట్ అనమాట ఇది. సైకాలజీ ఆఫ్ థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాలు ఎవరివంటే వైగోట్స్కీవి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.